హలో వ్యూయర్స్, ఈరోజైతే అర్బన్ క్లాప్లో మేము వాష్రూమ్ క్లీనింగ్ కోసం ఒక పర్సన్ని పిలిపించాము. తను వచ్చాడు. తను బిఫోర్ క్లీనింగ్, ఆఫ్టర్ క్లీనింగ్ వాష్రూమ్ మీకు చూపిద్దామని అనుకున్నాను. ఒకసారి చూడండి ఎలా ఉందో. మిర్రర్స్ మీద కూడా ఆ సోప్ మార్క్స్, ట్యాప్స్ మీద కూడా మార్క్స్. ఆల్మోస్ట్ 3.5 years అవుతుంది. 3.5 yearsకి మా టైల్స్ అన్నీ అలా ఖరాబ్ అయిపోయాయి. ఎంత వాష్ చేసినా కూడా ఆ మార్క్స్ అలాగే ఉండిపోతాయి కదా. సో ఇప్పుడు ఆ డీప్ క్లీనింగ్ అనేది మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇంటెన్స్ వాష్రూమ్ క్లీనింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకున్నాము. చూద్దాం అండ్ తను ఎలా క్లీన్ చేస్తాడు అని. ఈవెన్ డోర్ బ్యాక్ సైడ్ మీకు ప్రీవియస్ వీడియో అన్నమాట ఇది. ఈ వాష్రూమ్ వెనకాలకు ఉన్న మార్క్స్ ఇవన్నీ కూడా పోతాయా పోవా అని చూడాలి. ఇది సెకండ్ వాష్రూమ్ కాస్త నీట్గానే ఉంటుంది. బట్ దీనికి ఓన్లీ కొన్ని మార్క్స్ ఉన్నాయి చూడండి టైల్స్కి, అవి అండ్ ఆ మిర్రర్కి, ఈ వాష్ బేషన్కి మాత్రం మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఫస్ట్ బాత్రూమ్తో కంపేర్ చేస్తే సెకండ్ వాష్రూమ్ చాలా బెస్ట్. తను లోపలికి వెళ్ళిపోయి డోర్ పెట్టేసుకున్నాడు. మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తున్నారు, చూసారా. ఆ కిందున్న మార్క్స్ మొత్తం తీసేస్తున్నాడు తను. ఈవెన్ అవన్నీ సిమెంట్ ఫిల్లింగ్స్ వల్ల కూడా ఇంకా ఎక్కువ డస్టీగా అనిపిస్తుంది. ఇది వాష్రూమ్ క్లీనింగ్ అయిపోయాక వీడియో. మనం ఇంతకుముందు చూసాం కదా టైల్స్కి మార్క్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు అస్సలు లేవు, చూసారా టైల్స్ ఎలా ఉన్నాయో, కొత్త వాటిలాగా ఉన్నాయి కదా. ట్యాప్ మీద కూడా మార్క్స్ మొత్తం పోయాయి. ఈవెన్ 1% కూడా లేదు, నీట్గా ఉంది. ఈ వాష్రూమ్ అయితే ఇంకా క్యూట్ అండ్ బాగుంది. బట్ బిఫోర్కి ఆఫ్టర్కి చూసారు కదా, అసలు మార్క్స్ లేకుండా నీట్గా అప్పుడే కొత్తగా వచ్చిన ఫీలింగ్తో ఉంది. మిర్రర్స్ కూడా చాలా బాగా క్లీన్ చేశాడు.